మళ్ళీ ఎవరికి ఇస్తాడు? దీనులకి కృప అనుగ్రహిస్తాడంట. అహంకారులని దేవుడు ఏం చేస్తాడంట? ఎదురిస్తాడంట. అదేమంట అంటే గర్వాంధులని దేవుడు నాశనం చేస్తాడు బైబిల్లో. ఏమంటానంటే దేవుడు నాశనం చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ అతని గర్వం అతను నాశనం చేస్తాడు. ఈ ప్రైడ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎన్నిసార్లు జోబులో చేయబెట్టినా ఎంత దొరకాలో అంతే దొరుకుతుంది, దానికి మించి దొరకదు. మీన్స్ సింపుల్ స్పిరిట్ ఆఫ్ పవర్టీ ఎప్పటికీ వారు క్యారీ చేస్తారు. జాగ్రత్త, అలా పక్కన కూడా కూర్చోవద్దు మనం, మన జోబులు కాలైతే. ఎస్ ట్రూ, ఇది నిజం, ఇది నిజం. నీవు సమృద్ధిగా ఉండాలి అని అంటే, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే రిజెక్ట్ దట్ ప్రైడ్. దాన్ని రిజెక్ట్ చేసేయాలా. ఒక్కసారిగా ఎవరిలో మార్పు వస్తుందా అండి? ఎవరిలో మార్పు రాదు. నువ్వు వాక్యం యుద్ధకు వస్తే, నీవు లోబడితే వాక్యం నేను సరిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అప్పుడు నిజమైన దీవెన ఆశీర్వాదం ఏందో నీవు అనుభవిస్తావు. ఆమేన్. యేసు నామన ఈ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులందరి జీవితాల్లో, హృదయాల్లో ద స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ గెట్ అవుట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీనత్వం కలుగును గాక, ప్రభు ఎదుట తగ్గించుకునే స్వభావం కలుగును గాక. హల్లెలూయా. చదుదాం. దేవుడు తగిన సమయమందు, చెప్పండి, తగిన సమయమందు. ఎవరైనా చేతులు ఎత్తారా? నా సమయం ఇంకా రాలే. యువర్ టైం విల్ కమ్. నీ సమయం వచ్చి తీరుతుంది. హల్లెలూయా. నీ సమయం వచ్చి తీరుతుంది. నాకు ఒక విషయం చెప్పాలా? గాడ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది బాగా వినాలా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ద ఫస్ట్ థింగ్, గాడ్ లవ్స్ యూ సో మచ్. నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే నీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అది ప్రభుకి అనుకూలంగా లేవు. అయితే గాడ్ చర్య తీసుకోక ముందే వాక్యంతో నీవు సరిచేయబడి నీకు నువ్వుగా రిపెంట్ అయిపోయి చేంజ్ అవుతే ఇట్స్ గుడ్. ఒకవేళ గాడ్ చర్య తీసుకోవడం ప్రారంభిస్తే నిన్ను ఏం చేస్తాడంటే కొన్నిసార్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లోకి తెలియకుండానే అందులోకి వెళ్ళి వాట్ ఈస్ లవ్ అని నేర్చుకుంటావు, వాట్ ఈస్ ప్రైడ్ అని నేర్చుకుంటావు, వాట్ ఈస్ హంబుల్నెస్ అని నేర్చుకుంటావు. అది 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ నేర్చుకోవడం ఖచ్చితం. నేర్పించడం కూడా ప్రభువు తెలుసు. హల్లెలూయా. నిజం. సమ్ టైమ్స్ నువ్వు రిజెక్ట్ చేసిన వాళ్ళే నీకు ఫుడ్ తీసుకొచ్చే సమయం తీసుకొస్తాడు దేవుడు. నిజం, ఇది ట్రూ. ఇది అందుకే దేవుడు అవకాశం తీసుకోక ముందే వాక్యం వల్ల సరి చేసేసుకోవాలి. హల్లెలూయా. నిజంగా నువ్వు దీవించబడాలంటే యు నీడ్ టు డూ దిస్. నిజంగా నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు నీ పిల్లలు హెచ్చించబడాలంటే డూ దిస్. ఈ మార్గం కూడా పోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అణిచివేయబడాలా, హంబుల్నెస్ రావాలంతే. నేను చెప్పాను కదా, గుర్తుపెట్టుకోవాలి మీరు. 150 సంఘాలు ఉన్న వ్యక్తి వెళ్ళి క్లీనింగ్ ద టాయిలెట్, క్లీనింగ్ టిష్యూ పేపర్ గ్లౌజ్ వేసుకొని గ్లౌజ్ వేసుకొని కాదు టిష్యూ పేపర్ తీసుకెళ్ళి తన పైన మొత్తం క్లీన్ చేసి నౌ యూ కెన్ నేర్చుకోవాలి. అందుకని నేను అనుకుంటా తెలుసా, అందుకే వాళ్ళంతా ప్రభు అందరంత స్థితిలో పెడతాడు వాళ్ళని. ట్రూ, ఇది బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగించామా? అది దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. బ్రదర్, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను ప్రభువుకి లోబడుతున్నా అంటే డోంట్ వరీ, యువర్ టైం వచ్చేసింది అంతే. నువ్వు ఖచ్చితంగా హెచ్చించబడతావు. ప్రభు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. కొంచెం ఓపిక, సహనం కలిగి ఉండు. ఒక్కసారి దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే అందరంత స్థితిలోకి వెళ్ళిపోతావు. నీవు మెయింటైన్ దట్ లైఫ్. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా నీ మొదటి స్థితి మర్చిపోతావు. అర్థమవుతుంది ఓకేనా? నువ్వే స్థితికి వెళ్ళినా నిన్ను ఆకాశమే హద్దు నీకు. ఆ స్థితిలోకి ప్రభు తీసుకెళ్తాడు. బట్ మెయింటైన్ దట్ లైఫ్. మెయింటైన్. హల్లెలూయా. ఈ దినం నుంచి మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలా. మొదట లేచి నీవు మొదటగా ఐ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పే స్థితిలో నీవు ఉండాలా. ఆమేన్.
లూకా సువార్త 14:10-11 చదువుదాం ఒకసారి. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపట చోటున కూర్చుండుము. అర్థమైంది? సీరియస్ వర్డ్స్ ఇవి. యేసు ప్రభువు చెబుతున్న మాటలు ఏంటి తెలుసా? ఎవరైనా నిన్ను ఆహ్వానిస్తే ఎక్కడ కూర్చోవాలి? ఫస్ట్ కడపట. ఎక్కడ? వెనకాల కూర్చోవాలా? అవునా? ఆహ్వానించిన వ్యక్తి, సార్ మీ ప్లేస్ అది కాదు, మీ ప్లేస్ ఇక్కడ, మీకు ఆల్రెడీ రిజర్వ్ చేయబడింది, ప్లీజ్ కమ్ అండ్ సిట్ అని అంటే, అప్పుడు అక్కడి నుంచి నువ్వు లేచి ఇక్కడికి వచ్చి కూర్చోవాలా. ఇదేంటి తెలుసా? హానర్ వస్తుందంట, ఘనత వస్తుందంట. ఈ విధంగా ఎటువంటి ఆహ్వానించాడు కదా, నువ్వు ముందు కూర్చుంటే నువ్వు కూర్చున్న సీట్లో, బ్రదర్ కొంచెం ఇది ఏమనుకోవద్దు, ఇది వేరే వాళ్ళకు ఉన్నది, ఇది ఖాళీగానే ఉంది, ఇక్కడ కూర్చో అంటే హౌ యూ ఫీల్? నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? నేను ఇప్పుడే కిందికి వేసేస్తా అంటావు నువ్వు, అంతే. ఫీల్ ఎట్లా ఫీల్ అవుతుంది? అవునా? అందరి ముందు ప్లీజ్ ఇక్కడ కాదు అండి, మీరు అక్కడ కూర్చోనంటే ఎట్లుంటుంది మీకు? అవునంటారు కాదంటారా? ఆయనేమో లేస్తే బాగుండు, కూర్చుంటే బాగుంది వేళకి. సో విజ్డమ్ ఏంటి తెలుసా? వాక్యాన్ని పాటించు. నిన్ను ఎవరు ఆహ్వానిస్తే వెనకెళ్ళి కూర్చో, ఆయన వెతుక్కోవాలా, ఎక్కడ ఆయన రాలేదు ఇంకా. నా స్వభావం అదే. పిలుస్తారు, వాక్యాన్ని పిలుస్తా, పోయి ముందు వాళ్ళు రమ్మంటే కూర్చుంటా, లేకపోతే అక్కనే కూర్చుంటా. నన్ను పిలిస్తే ముందుకు వస్తా, లేకపోతే అక్కనే కూర్చుంటా నేను. హల్లెలూయా. నీకు ఘనత రావాలంటే ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.